నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. రాజన్న సేవలో యుఎస్ఏ దంపతులు. డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్న అధికారులు. రుద్రంగి గండి వెంకటేశ్వర స్వామి వారి మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. మీడియా సమావేశం నిర్వహించిన ఉమ్మడి జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమేల్ అంజిరెడ్డి. వైభవంగా నల్గొండ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం. అబద్ధాలు ఆడడంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావును మించిన వారు ఎవరు లేరని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఓ రైతుకు వచ్చిన రైతు భరోసా డబ్బుల వివాదంపై హరీష్ రావు చేసిన ట్వీట్కు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై 3 నెలల నుండి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బావా బొమ్మర్దులు బీఆర్ఎస్ లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని అన్నారు. కళ్ళబొల్లి కబుర్లు ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరిగా చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వం పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్ధాస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా. రైతు భరోసా మీరు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిల్వతో మీ చేతుల్లో అధికారంలో కట్టబెడితే 7 లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు. మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డే మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి సంబంధించిన సకీర్తి కనకవ్వకు 31 గుంట ఉంటే కేవలం 1,650 రూపాయలు వేసిండ్రు. ఇది కూడా రైతు భరోసాలో కోత అని చెప్పని ఒక మాట విష ప్రచారం చేస్తూ రైతు భరోసాను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు సకీర్తి కనకవ్వకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం, ఈ సకీర్తి కనకవ్వ అనేటువంటి పాస్ పుస్తకంలో 943/10/7లో 7 గుంట ఉంది, కలిపితే 11 గుంటలు. ఈ 11 గుంటలకు పోర్చుగల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 1,650 రూపాయలు ఇచ్చినట్టుగా ఈ పట్టిక చెబుతుంది. ఇంత క్లియర్ గా సకీర్తి కనకవ్వకు 11 గుంటలుంటే ఈయన 30 గుంట అని చెప్పి ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం. ఇంత క్లియర్ గా ఉన్నాక అసలు ఎవరి పేపరు ఎవరి పేరు, అసలు కంటికి మరి ఆయన ఆపరేషన్ చేసుకోవాలన్నా అంటే కళ్ళకి ఆపరేషన్ చేసుకోవాలి, మాకు అభివృద్ధి కనిపిస్తలే అని చెప్పాలి. ఇప్పుడు ఆలయంలో అందరూ ఓకే, మా కంటి వెలుగు ఆపరేషన్లలో ప్రతిపక్ష నాయకులు కంటి ఆపరేషన్ చేసుకో, ఇప్పుడు ఎవరికి చెప్పాలని చెప్పి అంటున్నాం. ఇప్పుడు తను కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంది. నాకున్నది 11 గుంటలే, ఈ 11 గుంటలకు సంబంధించి 1,650 రూపాయలు రైతు భరోసా పేరు నాకు పడ్డదని చెప్పడానికి కోసం ఎందుకు హరీష్ రావు ఈ విధంగా ఈ ప్రభుత్వానికి దుష్ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం, ఈ దుష్ప్రచారానికి బాండ్ అంబాసిడర్ గా మీరు పనిచేసే విధంగా మీరు చేసేటువంటి విధానం ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు అసెంబ్లీలో ఇదే విధంగా మొన్నటి రోజు బీసీ కులగణకు సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ సభను తప్పుదో పట్టించే విధంగా అసలు వాళ్ళు కులగణ 2015 చేసింది అటకెక్కింది, అసలు ఎక్కడ కూడా వాళ్ళు బయట ప్రపంచంలో చూపించలేడు. కానీ అందులో 33 కాళ్ళు టేబుల్ తీసుకొని వచ్చి మీ 61% బీసీలకు ఇచ్చినామంటారు. తీరా చూస్తే 51% బీసీలకు ఆ రోజు చూపించారు. ఈరోజు మీ 56% చూపించారు. అంటే మీకంటే 5% బీసీలకు ఎక్కువ చూపించిన సందర్భం ఉంది. అంటే వీళ్ళు ప్రజలను తప్పుదారు ప్రతిరోజు వక్ర భాష్యం చెప్పడంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత గారు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఏ విధంగానైనా మేము మార్కులు కొట్టేయాలి, రేపు వచ్చేటువంటి దానిలో మేమేదో ముందుకు సాగాలి. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు.
రానున్న మహాశివరాత్రి జాతర పర్వదినం నేపథ్యంలో రాజన్నాలయ యువ వినోద్ రెడ్డి సిబ్బందితో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. కోడ క్యూలన్, ఉచిత టిఫిన్, భోజనం, లడ్డు కౌంటర్, సులభ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువ పందిలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సామాన్య భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు సమకూర్చే దిశగా గతంలో జరిగిన ఏమైనా ఇబ్బందులుంటే వాటిని కూడా దృష్టిలో తీసుకుని సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు వేములవాడ రాజన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఈవో వెంట ఈఈ రాజేష్, డిఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈలు రామకిషన్ రావు, లక్ష్మణ్ రావు, ఏఈఓ శ్రావణ్, పర్యవేక్షకులు వరి నరసయ్య, సంజీవరావు, ఆలయ సిబ్బంది ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లపాల్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొడంగల్ సభలో కేటీఆర్ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తమ అభ్యర్థి 50,000 ఓట్లతోనే గెలుపొందుతాడని కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల సమస్యలను పట్టించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలారి నరసింహులు, కొప్పు రమేష్, దొనుకుల కొండయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరంతరం కేకే మహేందర్ రెడ్డి గారు తాను ఎమ్మెల్యేగా గెలవకుండా ప్రజల పక్షాన నిలబడి మరి ఎగువ మానేరుకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1650 పడ్డాయి 31 గుంటలకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేపర్ పరంగా చూసుకొని కంటాపరేషన్ మేము చేయిస్తాం, మా నియోజకవర్గ ప్రజలం, మేము మనిషికి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని పైసలు ఇస్తే మీరు మన ఇక్కడ సిద్దిపేటలో కంటాపరేషన్ చేయించుకోవాలని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మీరు నియోజకవర్గం పట్టుకొని తిరుగురి, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడు కాదని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొడంగల్ నియోజకవర్గంలో మరి కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి, చేస్తే మా అభ్యర్థి 50,000 ఓట్లతోటి గెలుస్తాడు, మేము తిరగకున్నా సరే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నువ్వు వచ్చింది 2009లో ఆగా మేఘాల మీద అమెరికన్ వచ్చి గద్దలెక్క వాళ్ళు ఇక్కడ మరి 171 ఓట్లతో గెలిచినావు. అప్పుడు చెప్పినావు ఇక్కడ ప్రాంత ప్రజలకు నా చర్మాన్ని ఒలిసి మరి చెప్పులు కొట్టించిన వారి రుణం తీర్చుకోవాలని చెప్పినావు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల వైపు ప్రయాణిస్తుంది ఈ ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, మిమ్మల్ని 2023 ఎలక్షన్లని ఈ రాష్ట్ర ప్రజలు బొందబెట్టిర్రు. మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్లో గుండుస్తున్న ఒక్క సీటు కూడా గెలవని మీరు దద్దమ్మలు ఈ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నాం. వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మేము చేసే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్థానిక సంస్థల్లో మాకే పట్టం కడతారు ప్రజలందరూ అని చెప్పి మీకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ నాయకులారా, అదుపులో పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దేవాలయాల భద్రత సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్ఐ గణేష్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ గణేష్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా అన్ని ఆలయాల్లో గ్రామస్తుల దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పరకాల అంజాగౌడ్, మాజీ ఎంపీటీసీ ఎల్లాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీపతి గౌడ్, మాజీ సర్పంచ్ బలరాం గౌడ్, మాజీ అధ్యక్షులు దేవాగౌడ్, యాదగిరి గౌడ్, దుర్గా ప్రసాద్, అజయ్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇటు అవుట్ అవుతుంది. ఇది అవుట్ అవుతుంది, ఇదేమో లోపల, ఇదేమో ఇటు రాజుభాయ్ అప్పుడు అట్లా మనవాడు సైడ్ ఉండ సైడ్ ఉండే తిన్నారా? ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దేవత అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో గతంలో 4-5 సార్లు దొంగతనాలు జరిగినాయి. ఇంకా దీనికి మేమందరం కలిసి మాట్లాడుకొని మా గౌడ సంఘం నుంచే లింగంపల్లి దేవగౌడ్, కోల పరశురామవాడ అనే దాతలు ఇద్దరు ముందుకు వచ్చి దాదాపు 20,000 పైన వ్యయాన్ని వారు భరించుకొని 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్టి కార్యక్రమంలో గౌరవనీయులు మన స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ గౌరవనీయులు చిందం గణేష్ గారిని ఆహ్వానించడం, మరి మా మాట మన్నించి వచ్చి ఈరోజు ప్రారంభించినందుకు వారికి కూడా మా గౌడ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామ పరిధిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్లో దాతల సహాయంతో ఈరోజు 4 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు, ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులకు అభినందనలు. అదేవిధంగా అన్ని టెంపుల్స్లో వాళ్ళ గ్రామస్తులు దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాలు జరిగినప్పుడు మనం దొంగలను పట్టుకోవడానికి కానీ, సీసీ కెమెరాలు ఉంటే అసలు దొంగతనాలు జరగకుండా నిరోధించడానికి కానీ పనిచేస్తాయి. ఇంత చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటే ఎప్పుడైనా కొంచెం ముందుకొచ్చి దాతల సహాయంతో కానీ, గ్రామస్తులు లేదా కుల సంఘాల సహాయంతో కానీ, ఆ టెంపుల్ శాఖ సహాయంతో కానీ అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాం. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారిని యుఎస్ఏ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన వీరభద్రరావు అనే వ్యక్తి యుఎస్ఏ నివాసి కాగా కుటుంబ సమేతంగా కొడుమొక్కు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నమస్కారం అండి, నేను వీరభద్రరావు. దీని నా భార్య ప్రీత. యూఎస్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, కోడ కట్టడానికి వచ్చాము. ఇది మా కులదేవుడు రాజన్న. సో మా రాజన్న ఆశీస్సులు ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. పేరు వీరభద్రరావు. పేతన్. Namaskaram, I'm Peyton, and this is my first time in India, but my first time at an Indian temple, and it's amazing, it's beautiful, everybody is so sweet and nice, and just excited to be here, and excited to have my family. Rajeshwara Swami Temple, I'm here with my family, I'm so grateful to be here. It's the best temple, it's so beautiful, and thank you so much. Thank you. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ప్రక్కన మొదటి రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ మండలేశ్వర స్వామి ఆలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు 3 రోజులుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రోజున మండలేశ్వర స్వామివారికి శివసత్తుల పూనకాలు, బైండ్లరాజుల నృత్యాల మధ్య స్వామివారికి మహిళలు బోనాలు సమర్పించారు.
వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీని మున్సిపల్ ఆలయ అధికారుల సమన్వయంతో శుభ్రం చేయించారు. రానున్న మహాశివరాత్రి జాతర నేపథ్యంలో ఈ డ్రైనేజీ శుభ్రత పనులను అధికారులు శరవేగంగా చేస్తున్నారు. మహాశివరాత్రి వస్తే కానీ డ్రైనేజీ ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయకపోవడం శోచనీయం. ప్రతిరోజు వేల సంఖ్యలో ఆలయానికి భక్తజనం వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ గండి వెంకటేశ్వర స్వామి మహోత్సవంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ప్రభుత్వను ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి సన్నిధానంలో మహాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. लक्ष्मीभाई नवदेशीय श्रीनिवास नवदेशीय वनजा कार्तिक नवदेशीय सह कुटुंब पूजा माधवाय गोविंदाय ओम विष्णवे ओम प्रसूदनाय ओम त्रिविक्रमाय ओम वामनाय ओम श्रीधराय ओम श्रीकेशाय पद्मनाभाय नमोदराय संदर्शनाय नमः श्रीनाथाय देव गोविंदा వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమేల అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 12,75,000 మినహాయింపు ఇచ్చిందని అన్నారు. ఉద్యోగస్తులకు, యువతకు బీజేపీ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఓటు అడగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 18 కోట్ల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, వేములవాడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్లో మొన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్లో 12,75,000 పెట్టడం జరిగింది. ఎప్పుడైతే 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఉద్యోగులైనా, తర్వాత బిజినెస్ మెన్లైనా, తర్వాత చిన్న వ్యాపారస్తులైనా, ఇండస్ట్రియలిస్టులైనా చాలా మందికి వెసులుబాటు కలిగింది. దాంతో ఏంటంటే ఎప్పుడైతే గత 60 సంవత్సరాల నుండి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకపోవడంతో మొన్న ఇంత పెద్ద మొత్తంలో 3 లక్షల నుంచి 12 లక్షల దాకా పెంచుకోము. ఇది ఘనత మోదీ గారికి దక్కింది. ఎందుకంటే ఇన్కమ్ చాలా జనరేట్ కావాలి, అందరికీ బాగా లోన్స్ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎంప్లాయీకి 1 లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉన్నది. ఓ చిన్న వ్యాపారస్తులకు 1 లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తూ ఉన్నది. దీన్ని బట్టి మేధావులకు ఎంత బెనిఫిట్ వస్తుందో ఆలోచించాలి. రెండోది ఏంటంటే గారితో ఏం మాట్లాడారో, మంత్రులతో ఏం మాట్లాడారో తెలియదు. విద్యా సంస్థలు ఎంత ఇబ్బందులు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే 7,500 కోట్లు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కాలేజీలకు కావాలనో అది ఇప్పించిన తర్వాత నేను ఓటు అడగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే కాలేజీలు నడుస్తూ ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పిస్తేనే పిల్లలు పై చదవడానికి ఆస్కారం ఉంటాయి. సర్టిఫికెట్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. దాంట్లో పనిచేసే టీచర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బేషరతుగా ఇమ్మీడియట్లీ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ ఇప్పించినాకనే నేను ఓటు అడగడానికి బయటకు పోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు చాలా మందికి, ఎంతో మందికి మీకు తెలుసు, రైతు బంధు రాక, రైతు రుణమాఫీ రాక వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఉంటున్నారు.
6 గ్యారంటీలు 420 హామీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినాకనే ఓటు అడగాలి, మీకు ఓటు అడిగే హక్కు లేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి మీ ద్వారా కోరేది ఏంటంటే, మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో మోదీ గ్యారంటీ అన్ని హామీలు ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీకి మొదటి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రోజున వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన స్వదేశీ మేళలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. స్వదేశీ మేళలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువుల స్టాళ్లను పరిశీలించారు. వారి వెంట డీఈఓ, జిల్లా అధికారులు ఉన్నారు. చెప్తున్నాను మేడం, నేను 2020 ఈసారికి అది చాలా బాగా అందరికీ ఒక కామన్ అకౌంట్ పెట్టండి. ఓకే, సేల్ అవుతుందా? ఏమైనా అయిందా? ఇంకా ఎన్ని అయింది? ప్రైవేట్ స్కూల్ ఇది బాగుంది. बटालियन आपकी इलेक्शन के चेंज मैम. Before your poster we can take anywhere. Yeah, okay. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు నమస్కారం.